వస్తున్నా అని చెప్పా కదండి. అది వచ్చేసి ఖమ్మంలో కోదాడ రోడ్డుకి ఒక 1 కిలోమీటర్ వెళ్ళాక లెఫ్ట్ సైడ్ రూట్లో ఉంటుందండి. నేను ఇప్పుడు షేర్ చేస్తాను మీకు లొకేషన్ కూడా, లొకేషన్ కాదు రూట్ షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, రూట్ అయితే ఇలా ఉంటుంది. ఈ రూట్లో ఒక 1/2 కిలోమీటర్ కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా ఒక ద్వారకం కనిపిస్తుంది. ఇలా ఈ రూట్లో పైకి ఎక్కాక టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ శ్రీ లలిత అమ్మవారి దేవస్థానం అండి. ఇది ఎంట్రన్స్లో స్టార్టింగ్ ఉండే టెంపుల్ అండి ఇది. ఇక్కడైతే నేను ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇలా అమ్మవారి దగ్గర గజస్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసేసి లోపలికైతే వెళ్ళానండి. ఇదిగోండి అమ్మవారి దర్శనం కంప్లీట్ అయ్యాక ఇది కాళికామాత అమ్మవారు అండి. టెంపుల్లోకి వెళ్ళి పుష్పాలతో అమ్మవారికి అలంకరణ చేసి ఇలా నిమ్మకాయల దండ నేను ఇంట్లోనే రెడీ చేసుకొని వెళ్ళానండి. దీన్ని ఇలా అమ్మవారికి నిమ్మకాయల దండ వేసేసి ఇలా ధూపం వేసామండి అమ్మవారికి. అయితే టుడే రైన్ వల్ల ఎక్కువ ఎవరు పబ్లిక్ లేరండి. ఇలా అమ్మవారికి సారీ కూడా ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నా, అది ఈరోజు నెరవేరిందండి. ప్రసాదం కూడా పెట్టేశాను. మా వారైతే ధూపం వేసి ఇక్కడ ఒక ఆంటీ అయితే ఉంటుందండి. తనని చూస్తే నాకు అమ్మవారిని చూసినంత తృప్తిగా అనిపిస్తుందండి. తన ఆశీర్వాదం కావాలని అడిగి తీసుకున్నానండి టెంపుల్లో. తను వెళ్ళినప్పుడల్లా నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే ఖమ్మం దగ్గర అమ్మవారి టెంపుల్ అని చెప్పా కదండి. కోదాడ రూట్లో కాళికామాత దేవి టెంపుల్ అండి. అమ్మవారి దర్శనం మీ అందరికీ అందాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. నాతో పాటు మీరందరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు, వీడియోలో కాదు నా యూట్యూబ్ ఫ్యామిలీ అని కూడా కాదు, అందరూ బాగుండాలని అమ్మవారిని అయితే ఇప్పుడే వేడుకున్నానండి. ఇక్కడ నాకు ఒక 8 months బ్యాక్ అయితే అమ్మవారిని దగ్గరికి రావడం జరిగిందండి. అంతకుముందు చాలాసార్లు ఖమ్మం అయితే వచ్చా కానీ ఇక్కడ ఇదొక టెంపుల్ ఉందని మాత్రం నాకు తెలియదండి. 8 months బ్యాక్ నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక శివయ్య రూపంలో ఒక తెలిసిన అన్నయ్య అయితే, పరిచయం కూడా లేదండి, నా బ్లడ్ రిలేషన్ కాదు, నా చుట్టం కాదు, అసలు ఎవరో కూడా తెలీదు. జస్ట్ మా హస్బెండ్ తరఫున వచ్చి నాకు పరిచయం అయ్యారండి అన్నయ్య. నేను బాధలో ఉంటే చూసి చూడలేక, ఏంటమ్మా నువ్వు ఇంత టెన్షన్లో ఉన్నావా, ఏంటి అసలు ఇట్లా అయిపోయారేంటి మీ ఫ్యామిలీ అంతా అనేసి. అసలు ఒక్క రకంగా కాదండి, ఫైనాన్షియల్గా హెల్త్ ఇష్యూస్, అసలు బిజినెస్ లాస్ రావడము, ఒక 1 year మాత్రం చాలా సఫర్ అయ్యానండి. అసలు ఏంటి లైఫ్ అనేసి లైఫ్ మీదనే విరక్తి వచ్చేసింది. అలాంటి టైంలో అమ్మవారి రూపంలో ఒక అన్నయ్య అయితే నా దగ్గరికి వచ్చి, మీ కష్టాలన్నీ తీర్చి అమ్మవారి టెంపుల్ నేను చూపిస్తారా, నువ్వు ఒక్కసారి వచ్చి సండే రోజు వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని కష్టాలన్నీ తీరుతాయని చెప్పేసి అన్నయ్య చెప్పడం నాకు జరిగిందండి. అన్నయ్య మాట తీసేయలేక ఆ టైంలో నేను ఒక సండే రోజు మా హస్బెండ్ నేను నా ఫ్యామిలీతో వచ్చామండి. నా బాధ మొత్తం అమ్మకి చెప్పుకున్నానండి. ఎందుకో తెలియదండి, ఇక్కడికి వస్తే అమ్మ కళ్ళల్లో చూస్తే ఆటోమేటిక్గా కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయండి. అదేంటో నాకు ఇప్పటికి కూడా తెలీదు. అమ్మ దగ్గర మనం మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకుంటే ఏదో మన బ్రెయిన్లోంచి మన టెన్షన్స్ని, మన స్ట్రెస్ని అంతా తీసేసినంత పీస్ఫుల్గా అయిపోతామండి. ఆ నెక్స్ట్ డే నుంచే నాకైతే మార్పు స్టార్ట్ అయిందండి. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అమ్మ ఇంత మహిమ గల అమ్మనా అనేసి. అందరూ చెప్తుంటే విన్నా కానీ నా లైఫ్లో నేను చూసాక నేను నా అనుభవంతో చెప్తున్నానండి. ఇది కూడా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నాలాగా ఎవరైనా సమస్యలో ఉన్న వాళ్ళు అమ్మ దర్శనం చేసుకుంటే మీ సమస్యలు నెరవేరుతాయండి, మీకు ఏమైనా కోరికలున్నా నెరవేరుతాయి, మీ సమస్యలు తొలగిపోతాయి అనే ఉద్దేశంతో నేను అమ్మ దర్శనం అయితే మీకు ఈరోజు చేయించానండి. ఈరోజు మార్నింగ్ మీకు వీడియో పోస్ట్ చేస్తానన్నా కదండి, అది ఇదేనండి. మీకు ఎవరికైనా దగ్గరలో ఉండి ఉంటే ఏదైనా సమస్యలని కాదండి, మన ఇంట్లో ఎటువంటి టెన్షన్స్ ఉన్నా ఏది ఉన్నా అమ్మకి చెప్పేసుకుంటే చాలండి, అది నెరవేరుతుంది. అది నా నమ్మకం. అది మీకు కూడా తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అమ్మని చూపించినానా? నేనైతే అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా నిమ్మకాయల దండ తీసుకొని వస్తానండి. 51 అయినా 21 అయినా మన ఇష్టం అండి. ఇలా అమ్మవారికి ఇలా నిమ్మకాయల దండ తీసుకొచ్చి ఇలా వేసి, అలాగే బ్యాంగిల్స్ వేసి, కుంకుమ, పసుపు, కొబ్బరికాయ అమ్మవారికి మనకు నచ్చితే మన చాతనైనంత, మనకి పిల్లైనంతలో సారీ కానీ బ్లౌజ్ పీస్ కానీ. నేనైతే స్టార్టింగ్ వచ్చినప్పుడైతే కొబ్బరికాయ కూడా తీసుకురాలేదండి. జస్ట్ అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాను. అమ్మ నాపై కరుణించిందండి. నా లైఫ్ అయితే చేంజ్ అయింది.
చాలా అంటే చాలా నేను పీస్ఫుల్ అయిపోయానండి. అసలు ఎన్ని టెన్షన్స్ మధ్యలో మన బాధలో ఉన్నప్పుడు మన కన్న వాళ్ళకి చెప్పుకుంటే ఎంత బాధ తీరుతుందో అమ్మ దగ్గర మనం వచ్చి చెప్పుకుంటే అంతకన్నా ఎక్కువ అనిపించిందండి నాకైతే. నేనైతే అమ్మవారి దగ్గర ఉండి వీడియో చేస్తున్నానండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మ అండి. మీకు ఎవరికైనా దగ్గరలో ఉండుంటే మాత్రం వచ్చి దర్శనం చేసుకోండి, అంతా బాగా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని అమ్మని మరొకసారి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.